లవ్ గురించి మనం చాలా మాట్లాడతాం, కానీ సెల్ఫ్లెస్ లవ్ మీనింగ్ తెలియాలంటే ఒక డాగ్తోని బ్రతకాలి. అండ్ మేబీ నా లైఫ్లో అదే నిజం. బికాస్ ఏ మనిషి చూపించని ప్రేమని నా డాగ్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది. మనం పర్ఫెక్ట్గా ఉన్నా లేకున్నా, జేబులో డబ్బులున్నా లేకున్నా, ఎవరూ మనల్ని పట్టించుకోకున్నా, మనల్ని అవి ఎప్పుడు జడ్జ్ చేయవు. దే మేక్ అస్ ఫీల్ ఇంపార్టెంట్, సీన్, చూజన్. మనమే వాటి ప్రపంచం అన్నట్టు చేస్తే. మనకు అందరు ఉన్నారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. ఫోన్ ఓపెన్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, కానీ వాటి ప్రపంచమే మనం. ఇంటి నుండి బయటికి వెళ్ళి ఒక 10 minutes లేట్ వస్తేనే 1 year నుంచి మిస్ అయినట్టు ఫీల్ అయితే, మనం వచ్చే వరకు డోర్ దగ్గరనే వెయిట్ చేస్తే. దే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెన్ వి రీచ్ హోమ్. అండ్ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, మన లైఫ్లో లోవెస్ట్ మూమెంట్స్లో ఉన్నప్పుడు వాటికి అసలు ఎలా అర్థమవుతాయి. సైలెంట్గా మన పక్కకు వచ్చి కూర్చుంటాయి. నో వర్డ్స్, నో క్వశ్చన్స్, జస్ట్ ఒక సాఫ్ట్ టచ్. దే రిమైండ్ అస్ దాట్ వీఆర్ నాట్ ఎలోన్. దే మేక్ అ స్మైల్ వెన్ స్మైలింగ్ ఫెల్ట్ రియలీ ఇంపాసిబుల్. అండ్ మేబీ డాగ్స్ది అదే స్పెషాలిటీ ఏమో. అవి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవు, కానీ మన లైఫ్లోకి సైలెంట్గా వచ్చి మనల్ని హీల్ చేస్తాయి. అండ్ వాటికి ఉన్న ప్రేమలో మన మనుషులకి సగం కూడా ఉండదు. దాట్స్ వాట్ మై డాగ్ థాట్ మీ. కొన్ని రిలేషన్షిప్స్కి గ్రాండ్ గెస్చర్స్ అక్కర్లేదు, పెద్ద పెద్ద గిఫ్ట్స్ వద్దు, జస్ట్ ఒక ప్రెజెంట్స్ ఉంటే చాలు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డాగ్ ఎట్ హోమ్, మీరు నిజంగా అదృష్టవంతులు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అందరికీ అర్థం కాదు.